నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ A3 డ్రాయింగ్ షీట్ పై మైక్రో పెన్నుతో ఎలాంటి గీతలు లేకుండా చిత్రం వేశారు. 2600 అక్షరాలతో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చిత్రాన్ని గీశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అనేక పౌరాణిక, జానపద సాంఘిక చిత్రాలతో వైవిధ్యమైన పాత్రలను పోషించారని కోటేష్ తెలిపారు. టీడీపీ పార్టీ స్థాపించి ఏపీ ప్రజలకు ఎన్నో పథకాలు అందించారన్నారు. అన్ని అర్హతలున్న ఎన్టీఆర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరించాలని కోరారు కోటేష్. వర్ధంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా చిత్రం గీశాను. A3 డ్రాయింగ్ షార్ట్ మీద ఎటువంటి గీత లేకుండా మైక్రో పెన్నుతో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో, అంటే 2600 అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రాన్ని గీశాను. ఈ చిత్రం గీయడానికి 3 గంటల సమయం పట్టింది. నేను ఎన్టీఆర్ గారి అభిమానిని. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పౌరాణిక, జానపద, సాంఘిక వంటి చిత్రాల్లో నటించి మెప్పించడం కాకుండా రాముడు, కృష్ణుడు వంటి పాత్రలలో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. అంతేకాకుండా పరోపకారి, స్క్రీన్ రైటరు, నీతిగల రాజకీయ నాయకులు, అటు ముఖ్యమంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన మహనీయుడు, మహానుభావుడు. అన్ని అర్హతలు ఉన్న ఎన్టీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇస్తే సముచిత గౌరవం. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలని కోట్లాది అభిమానులు కోరుకుంటున్నారు. ఇవ్వాలని అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలి అనే నినాదాలతో ఈ చిత్రాన్ని గీశాను. ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. వర్ధంతిని